ఒక వ్యక్తి ఇంకొకరిని చంపేసిన తర్వాత అతన్ని చంపిన విధానం, అతన్ని తిన్న తర్వాత ఎంత టేస్టీగా ఉందనే విషయం ఒక లెటర్ మీద రాసి అదే లెటర్ని చంపిన వాళ్ళ ఇంటికి పంపించడం, ఇదంతా చేసి మానసిక ఆనందం పొందడం ఎంత భయపెట్టించే విషయమో కదా. మనం ఇప్పుడు ఆ సీరియల్ కిల్లర్ గురించే చెప్పుకోబోతున్నాం. ఇతని పేరు ఆల్బర్ట్ ఫిష్. 20వ శతాబ్దానికి చెందిన సీరియల్ కిల్లర్. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో భయంకరమైన హంతకులలో ఇతనొకడు. 1870లో వాషింగ్టన్ డీసీలో జన్మించిన తర్వాత చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అంతగా చెప్పుకోదగిందేం కాదు. అతను పెద్దవాడయ్యాక డాక్టర్ల దగ్గర పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నాడు. తర్వాత కాలంలో ఇతను చేసిన భయంకరమైన హత్యలకు, పనులకు యునైటెడ్ స్టేట్స్ వణికిపోయింది. నిజానికి అతను దారుణంగా హత్య చేసే విధానానికే అతను ఫేమస్ అయ్యాడు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం, చిత్రహింసలు పెట్టడం, శారీరకంగా వాడుకోవడం, అన్నీ అయిపోయాక వారిని చంపేసి తినడం, ఇవన్నీ రాబర్ట్ చేసే పనులు. తాను చేసిన ఈ పనులన్నింటినీ పూసగుచ్చినట్టు వివరించుకుంటూ ఒక లెటర్ మీద రాసి విక్టిమ్స్ వాళ్ళ ఇంటికి ఆ లెటర్ని పంపించేవాడు. ఇది చదివిన తల్లిదండ్రుల పరిస్థితిని మనం ఊహించుకోలేం. అతను 100కు పైగా హత్యలు చేసినట్టు చెప్పాడు. అతను శాడో మ్యాచోచిస్టిక్ అనే లక్షణాలతో కలిగి ఉండి మానవ మాంసానికి అడిక్ట్ అయి ఉండేవాడని తెలిసింది. అతను చివరిసారిగా 1928లో గ్రేస్ అనే 10 సంవత్సరాల అమ్మాయిని పార్టీకి తీసుకెళ్తా అని చెప్పి కిడ్నాప్ చేశాడు. అతను ఆమెని కిరాతకంగా చంపడం వల్ల పోలీసులందరూ పని పెట్టుకొని మరీ వెతికి అతన్ని పట్టుకున్నారు. అతని మానసిక స్థితి మీద అధ్యయనం చేసిన డాక్టర్లు, సైకాలజిస్టులు చెప్పింది ఏంటంటే అతను పిచ్చివాడైతే కాదు, కానీ మానసిక రోగం, జ్ఞానహీనత ఉన్నాయని చెప్పారు. 1936 జనవరి 16న ఆల్బర్ట్కు ఎలక్ట్రిక్ చైర్లో మరణశిక్షను అమలు చేశారు. నిజానికి అతను చనిపోయే చివరి నిమిషంలో కూడా అతని మెదడులో కానీ ముఖంలో కానీ ఎలాంటి భయం, బాధ కనిపించలేదు. అతని నేర చరిత్రను చూసిన సైకాలజిస్టులు, క్రిమినాలజిస్టులు చాలా భయపడ్డారు, అలాగే ఆశ్చర్యపోయారు కూడా. ఇతని స్టోరీ ఆధారంగా ఎన్నో పుస్తకాలు, సినిమాలు కూడా వచ్చాయి.